హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. శోభకృత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ శ్రీ క్రోధినామ సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ అడుగు పెడదామండి. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో నేను ఉగాది ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ప్రతి ఏడాది మేము గణపతి దేవుడిది, లక్ష్మీదేవి, గౌరీదేవికి పువ్వులతోని గణపతికి 21 పువ్వులతో పూజ చేస్తాం. లక్ష్మీదేవికి 8 రకాలతో పువ్వులు పూజ చేస్తాం. అలానే గౌరీదేవికి 13 రకాలతో పూజ చేయడం అలవాటండి. సో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుందామండి. షడ్రుచుల కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ కొత్త అనుభవాలతో సరికొత్త ఆలోచనతో శ్రీ క్రోధినామ సంవత్సరం ఆహ్వానం పలుకుదామండి. సో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో అందరికీ తెలుసు కదా. సో పులుపులో ఉన్న కమ్మదనాన్ని, బెల్లం ఉన్న స్వీట్ని, అలానే వేపపులో ఉన్న వగర్ని, కారంలో ఉన్న వగర్ని, చింతపండులో ఉన్న పులుపుని, ఇవన్నీ కమ్మదనాన్ని కలబోసి మనం పచ్చడి చేస్తామండి. ఆ పచ్చడి టేస్టే వేరుగా ఉంటుందండి. లైట్గా చిటికెడు సాల్ట్ వేసుకొని మనం పచ్చడి అనేది ప్రిపరేషన్ అయిపోయింది. ఉగాది రోజు చాలా స్పెషల్స్ చేసుకున్నామండి. ఒకే ఇంట్లో స్పెషల్స్ అన్నట్టంటే కొంచెం కష్టం అవుతుంది కదా. సో మా సిస్టర్ వాళ్ళు మేము షేర్ చేసుకున్నాం. సో మా అక్క వాళ్ళైతే బిర్యానీ, గులాబ్ జామ్స్ చేశారు. మేమైతే మామిడికాయ పులిహోర, గారెలు, అలానే మటన్ కర్రీ చేసామండి. సో యాజ్ యూజువల్గా రైస్ ఉంటుంది, అలానే బటర్ మిల్క్ ఉంటుంది. దాంతోపాటు అప్పడాలు ఉంటే బాగుంటుందని అప్పడాలు లేదు. ఇంతేనండి, ఇలా మేము ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ వాచింగ్.